హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే సిఐఎస్ఎఫ్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ అనేది క్లియర్ చేసుకుని ట్రేడ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా సిఐఎస్ఎఫ్ నుంచి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ అనేటివి క్లియర్ చేసుకొని ట్రేడ్ టెస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. సో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ముందైతే మన సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో జస్ట్ మీరు సిఐఎస్ఎఫ్ RECTT అని సెర్చ్ చేసినా సరే మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినా సరే మీకు అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డ్ ట్రేడ్ టెస్ట్ సిటీ డ్రైవర్ DCP ఉంది కదా, సో ఆ లింక్ మీద అనేది క్లిక్ చేయాలన్నమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో వచ్చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, దాని తర్వాత పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారో, ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ID అండ్ పాస్వర్డ్ గుర్తుకు లేకపోతే మీరు ఫర్గాట్ కూడా చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే 2 ఆప్షన్స్ చూపిస్తాయి అన్నమాట, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా షో అవుతుంది. సో అడ్మిట్ కార్డులో మీకు క్లియర్గా మీ యొక్క నేము, తర్వాత మీ రిజిస్ట్రేషన్ ID, అదేవిధంగా మన యొక్క ట్రేడ్ టెస్ట్ అనేది ఏ సెంటర్లో పడింది అనేది కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పర్సన్కి వచ్చేసి బెంగళూరులో పడింది అనమాట. యాక్చువల్గా ఈ పర్సన్కి వచ్చేసి ఈవెంట్స్ అనేది హైదరాబాద్లో జరిగాయి, కానీ ట్రేడ్ టెస్ట్ మాత్రం బెంగళూరులో పడిందనమాట. సో ఇలా ఎందుకు షిఫ్ట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం మెంబర్స్ మనకు ఫిజికల్ ఈవెంట్స్ అనేవి హైదరాబాద్లో జరిగాయి కాబట్టి ట్రేడ్ టెస్ట్ కూడా హైదరాబాద్లోనే పడుతుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారనమాట. సో వాళ్ళందరికీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. సో పర్వాలేదు, ఎక్కడైతే ఏంటి, మీరు ట్రేడ్ టెస్ట్ అనేది ఎక్కడైనా సరే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మీ అందరి దగ్గర మ్యాక్సిమం హెవీ లైసెన్స్ అనేది ఉంటుంది. మెయిన్ వచ్చేసి ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ అనేది నవంబర్ 7th నుంచి 22nd వరకు అనేది షెడ్యూల్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ డేట్స్లోనే మ్యాక్సిమం మీ అందరికీ పడి ఉంటుంది. సో చెక్ చేసుకోండి అనమాట, మీ అడ్మిట్ కార్డులో ఏ డేట్ అయితే ఉందో అది చెక్ చేసుకోండి. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది సింగిల్ వెహికల్ అయితే ఖచ్చితంగా ఉండదు, మ్యాక్సిమం 2-3 వెహికల్స్ అనేవి ఉంటాయి. 2-3 వెహికల్స్ అంటే ఫస్ట్ వచ్చేసి బులెరో అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి బస్సు కానీ లారీ కానీ, ఒక్కోసారి ఏమవుతుందంటే బస్సు లారీ 2 క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్ బులెరో అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలి, దాని తర్వాత ఈ 2 వెహికల్స్ కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఈ సిఐఎస్ఎఫ్ వాళ్ళు యూజ్ చేసే లారీ అండ్ బస్సు ఉంటుంది కదా, అవే పెడతారనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.